ఈరోజు ఏలూరు మండల పరిషత్ మరి మండల అధ్యక్షురాలుగా మా మిసెస్ అనురాధ గారు మరి జనవరి 4వ తారీఖుకి 2.5 సంవత్సరాలు అవుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల పార్టీలో మరి 2 నియోజకవర్గాలు ఉన్నాయి కనుక 2 నియోజకవర్గాలు ఎలక్షన్ అయిన తర్వాత పంచాయతీ రావటం, ఆ పంచాయతీలో మరి లంకలో 11 ఎంపీటీసీలు, ఏలూరు కాన్స్టిట్యున్సీలో 23 ఎంపీటీసీలు ఉండటం జరిగింది. అయితే ఒకటి విషయం ఏంటంటే, అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మాకు కూడా ఏంటంటే దెందులూరు శాసనసభ్యుల వారి నుంచి పదవి అనేది 2 ఎమ్మెల్యేలు కూలంకుషగా మాట్లాడుకుంటున్నారు. కానీ 2.5 సంవత్సరాలు కూడా ఫ్రీగా పదవి చేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఒకవైపు కొంత విచారకరమైనటువంటిది. ఎందుకంటే 5 దఫాలుగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో వారు ప్రవర్తించడం. ఒకటి ప్రతికూలంక ఫస్ట్ మా సభలో పోయిన ఏదైతే మొట్టమొదటి జన్మభూమి కార్యక్రమంలో జనచైతన్య యాత్రలో, రెండవది గుడివాకలంక కార్యక్రమంలో, మూడవది జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దెందులూరు కాన్స్టిట్యున్సీ విస్తృత స్థాయి సమావేశంలో డబ్బు మాది, పోరాటం మాది, పదవులేమో ఏలూరు వారు ఎంపీపీ జెడ్పీటీసీ అనుగిస్తున్నారని చెప్పేసి వారి యొక్క జనమందరి దగ్గర మెహర్బానీ పొందడం కోసం వారంటాం మమ్మల్ని చాలా బాధించింది ఆ విషయం. ఇన్ని రకాలు చూసినప్పుడు కూడా కానీ కొన్ని ఇక్కడ చూసినప్పుడు కొంత విచారకరమైనటువంటిది. ఒకవైపు కమిట్మెంట్, ఎమ్మెల్యే గారి కమిట్మెంట్ విచారకరమైనటువంటిది ఏంటంటే, ఒకవైపు అన్ని రకాలుగా ఏలూరు కాన్స్టిట్యున్సీ ఇక్కడ డబ్బు గెలిచిందా లేక ప్రజాబలం గెలిచిందంటే తాత్కాలికంగా డబ్బే గెలిచిందనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వారు పోటీ చేసింది 6 ఎంపీటీసీలు, దాంట్లో 4 మాత్రమే గెలిచినటువంటి సందర్భం. ఆ విలేజ్ల నుంచి ఏదైతే ఈ రోజున 2 విలేజ్లు ఉన్నాయో ఆ 2 విలేజ్ల నుంచి 40 లక్షల రూపాయలు అక్కడ తీసుకుంటాం. దెందులూరు ఎమ్మెల్యే గారికి ఇచ్చారనేది ఆ రోజున 2 గ్రామాలు గుడివాకలంక, పత్తికోళ్ళంక గ్రామాల నుంచి అక్కడ అమాయక ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ రకంగా డబ్బులు, ఎందుకంటే మరి మేమైతే శ్రమతో వచ్చినటువంటి వాళ్ళని, ఏదైనా జనాబలంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మా దగ్గర అయితే కొంటాన డబ్బులు లేవు. ఎందుకంటే ఆయన 10 సార్లు డబ్బు మాది, పోరాటం మాది, పదవులాలి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఏంటంటే 65,000 70,000 ఓటింగ్ ఏలూరు కాన్స్టిట్యున్సీ 7 విలేజ్లకు సంబంధించి, 23 మంది ఎంపీటీసీలు ఏలూరు విలేజ్కి సంబంధించి, ఈరోజు కేవలం మా ఏలూరు శాసనసభ్యుల యొక్క త్యాగంతో ఆయన స్నేహశీలగా ఆయన ఆలోచన చేసి వారి మధ్యలో ఏ విధమైనటువంటి నా కారణంగా వారి మధ్యలో ఈ విధంగా రాకూడదనేది ఒక ఆలోచన అయితే, వారు కూడా స్నేహానికి మంచి మిత్రులు కనుక బుజ్జి గారు ఆ రకంగానే ఆయన కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఎంపీపీని ఆయన త్యాగం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మరి సోనియా గాంధీ గారు మన తెలంగాణ కేసీఆర్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చినట్టు మా శాసనసభ్యులు కూడా మరి మొన్న ఆయన బర్త్డే గిఫ్ట్గా ఈ మండల పరిస్థితి పదవిని తీసుకెళ్ళి లెటర్ ఇచ్చారు. కొంత చూస్తుంటే ఆ రకమైనటువంటి నష్టకరంగా ఏలూరు ప్రజలందరూ కూడా మా శాసనసభ్యులు అభిమానించి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మా మీద ఎవరో సవారీ చేస్తామంటే దాన్ని మాలాంటి వాళ్ళం సహించలేం. ఎందుకంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని విధాలుగా లీడర్స్కి వచ్చాం కనుక అదేదైనా ఆ విలేజ్ల్లో చేసుకోవాలంటే ఆయన చేసుకోవాలి తప్పించి ఇక్కడ సాధ్యపడదు, మాలాంటి వాళ్ళ దగ్గర సాధ్యపడదు. ఏలూరు ఎమ్మెల్యే గారు వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఒకటి, ఈ 2 సంవత్సరాలు కూడా మానసికంగా కూడా అక్కడ, ఎందుకంటే ఇప్పటికే 3 వేరే రకంగా ఉన్నారు, ఆ రకమైనటువంటి పరిస్థితి మనకి లేదు. ఎందుకంటే వారి యొక్క భాష కానీ విధానం కానీ దాంట్లో మనం వంగి దండాలు పెట్టి కాలమే పడేటువంటి నైజం అది కాదు కనుక ముందు విముక్తి కలుగుద్ది అనేది కూడా ఒక ఆలోచన. బానిసలుగా అయితే లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము కార్మికులుగా పనిచేసాం, పోరాటంతోనే వచ్చాం. ఆ రకంగానే ఉంటుంది తప్పించి బానిసత్వం అనేది ఉండకూడదు అనేది నా యొక్క ఆలోచన. అది ఈ రోజు నుంచి విముక్తి కలుగుతుంది.